నమస్కారం. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని 9వ డివిజన్లో మహిళలతో మాటామంతి కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా నిరుద్యోగ సమస్యతో వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 సంవత్సరాలుగా ఉద్యోగాలు లేక ఇప్పుడు మెగా డిఎస్సి అనే నాటకం ఆడుతున్న జగన్మోహన్ రెడ్డి గత అధికారంలో లేనప్పుడు పాదయాత్రలో 28,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని కూడా ఈయన నోటితోనే చెప్పారు. తరువాత సీఎం అవ్వగానే 18,000 మాత్రమే అని చెప్పారు. ఇప్పుడు ఈ 4 ఏళ్ళు కాలయాపన చేసి ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానని చెప్తున్నాడు. ఆ ఉద్యోగాలు భర్తీ చేయడం ఇతనికి సాధ్యమా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఇన్ని రోజులు లేని ఉద్యోగుల పైన ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందని కూడా మేము అడుగుతున్నాం. ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని ప్రతి ఒక్కరూ వాపోతున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందని ఏమాత్రం ఆనందం లేకపోగా ప్రజలను మోసం చేస్తున్నాడు. ఉద్యోగులను, చదువుకున్న యువతను కూడా ఈయన వదలకుండా ఇంత మోసం చేస్తున్నాడు. ఎప్పుడు భర్తీ చేయాలని ఈయన ఇప్పుడు డిఎస్సి ప్రకటించాడు అని కూడా వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అలానే జనసేన, టీడీపీ ప్రభుత్వానికి యువత అంతా సపోర్టుగా ఉంటామని కూడా ఇలాంటి దగా ప్రభుత్వం మాకు వద్దు అని కూడా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మోసపూరితంగా మరి తరువాత ఎప్పుడూ కూడా భవిష్యత్తులో ఇలాంటి ఆలోచన పెట్టుకోకూడదని కూడా మేము జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము. మీరు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదు అని ప్రజల్లోకి వచ్చినప్పుడు ఇంకా 10 రోజులకైనా 20 రోజులకైనా మీరు ప్రజల ముందుకు రావాల్సిందే. ఇన్ని రోజులు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నాటకాలు ఆడినంత ఈజీగా ఉండదు ఈసారి మీకని కూడా మేము హెచ్చరిస్తున్నాం. జనసేన పార్టీ తరఫున యువత ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని 2024లో ఈయనకు బుద్ధి చెప్పాలని కూడా మేము కోరుతున్నాం. జై జనసేన, జై హింద్.